2003లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో నిజంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు చూస్తే ఒక రాష్ట్రంలో జనరల్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది ఎన్నికల్లో. కానీ తెలంగాణ ఎన్నికలు చూస్తే చాలా వినూత్నంగా, చాలా విభిన్నంగా, మూసకి భిన్నంగా జరిగినాయి. ఎట్లా అంటారా, ఓఆర్ఆర్ లోపల మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. ఉత్తర తెలంగాణ మీరు చూస్తే ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ చూస్తే బీఆర్ఎస్ ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ. కానీ సౌత్కి వచ్చేసరికి నల్గొండ, ఖమ్మం, అట్లాగే కొంత వరంగల్, మహబూబ్ నగర్ చూసేసరికి లిటరల్లీ అక్కడ మాకు మొత్తం వాష్ అవుట్ అన్నట్టుగా పోయింది. దానివల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ మీరు చూస్తే 3/2 ప్రాంతాల్లో బలీయమైన పార్టీ కానీ ఆ రోజు కూడా ఎన్నికల్లో ఉంది. మా ఓటింగ్ శాతం కానీ సీట్ల శాతం కానీ మీకు అది చూపెడతాయి. హైదరాబాద్ కాడికి వస్తే ఆ రోజు మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు దివంగత గోపీనాథ్ గారు 16,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అది మూడోసారి నెగ్గారు అది కూడా. కాబట్టి అక్కడ ఆయనకు బలమైన ఒక ఇమేజు, దాంతోపాటు పార్టీకి కూడా బలమైన పునాది, అన్నింటికి మించి హైదరాబాద్ అంతటా కూడా బీఆర్ఎస్ అంటే ఒక సానుకూలమైన వాతావరణం, ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చినాయి. 2 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క నాన్ పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క నాన్ పర్ఫార్మెన్స్ వల్ల, వాళ్ళ ఫెయిల్యూర్స్ వల్ల ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని మిస్ అవుతున్నారు. కేసీఆర్ గారు తిరిగి రావాలి అనే భావన బలంగా ఉంది. వ్యక్తీకరించే వేదిక ఇంతవరకు దొరకలేదు. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా పార్లమెంట్తో పాటే వచ్చింది, ఆ వెల్లువలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఇంతవరకు ఆ భావాన్ని కానీ కేసీఆర్ గారిని మిస్ అవుతున్నామనే ఒక బాధని కానీ వ్యక్తీకరించే అవకాశం రాలేదు. ఇది మొట్టమొదటిసారి వచ్చింది. కాబట్టి నా అంచనా నవంబర్ 14 నాడు గతంలో 16,000తో మేము గెలిచిన సీట్ ఈసారి డెఫినెట్గా మెరుగైన మెజారిటీతో గెలుస్తాం. 16,000 పైన. చిన్న ఇది మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి చెప్పారు, నార్త్ అటు కానీ ఆ జిల్లాలు కానీ హైదరాబాద్ కానీ. కానీ ఆ తర్వాత వచ్చిన జనరల్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు ఒక్కడు కూడా బ్యాగ్ చేసుకోలేకపోయారు. కరెక్ట్. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే కనీసం పోటీ కూడా చేయలేని పరిస్థితి. కారణాలు ఏమైనా కావచ్చు. కరెక్ట్. అంటే మరి అక్కడ మైనస్ అన్నట్టే కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంక్లూడింగ్ హైదరాబాద్, సికింద్రాబాద్ కానీ మన ఇది చేవేళ కానీ. అదే హైదరాబాద్, సికింద్రాబాద్ అని కాదు, 543 పార్లమెంట్ సీట్లు మీరు చూస్తే భారతదేశంలో లిటరలీ భారతదేశం నిట్ట నిలువున చీలిపోయింది మన పార్లమెంట్ ఎన్నికల్లో. మీరు మోడీకి వ్యతిరేకమా, మోడీకి అనుకూలమా, అంతే. ఇక రెండో తప్ప మధ్యస్థంగా ఎవరన్నా ఉంటే, ఎన్డీఏలో కానీ ఇండియాలో కానీ లేకుండా మధ్యస్థంగా ఎవరైనా న్యూట్రల్గా ఉంటే ఎటు కాకుండా పోయారు. అందులో మీరు ఎందుకంటే అంటే 543లో నాన్ అలైన్డ్ పార్టీస్, అంటే ఇండియాకి కానీ ఎన్డీఏకి కానీ అలైన్ కాని వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయని చూస్తే 18 మాత్రమే. ఆ 18లో అంటే 543లో 18, అంటే 525 ఎన్డీఏ కానీ ఇండియా కానీ. ఆ 18లో కూడా చూస్తే మీరు లెక్క 4 వైఎస్ఆర్సీపీ. ఎందుకు? అప్పుడు వాళ్ళ ఎలక్షన్ మొత్తం కలిసి జరిగింది. ఏది? అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఆ కోణంలో వాళ్ళకి 4 వచ్చినాయి. ఇంకొక 4 సిపిఎం, ఇంకొక 3 ఇండిపెండెంట్లు తప్ప బీజేడీ, బిజు జనతాదళ్ ఒరిస్సాలో అధికారంలో ఉన్న పార్టీ 0, బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉండిపోయిన పార్టీ అప్పటిదాకా 10 ఏళ్ళు మాకు 0, అకాలీదళ్, ఏవి చిన్న పార్టీలు కావు, ఏవి చిన్న పార్టీలు కావు. కానీ ఆ రోజున్న వేవ్లో, ఆ రోజున్న పరిస్థితుల్లో పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా రాలేదు మాకు. కానీ ఆ 0 అని చెప్పుకోవడానికి మీకు లోపల కొంత ఏమీ లేదు, ఏముంది బాధగా అనిపించింది. అట్లా అంటే నేను ఒకటే మాట